కృష్ణం వందే జగద్గురుం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. మాతృపితృభ్యో నమః. మహాశివుణ్ణి అభిషేకాలతో, బిల్వపత్రాలతో, తుమ్మిపూలతో, తామర పూలతో, భక్తి శ్రద్ధలతో పూజించే పండగే మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశి అనగా అమావాస్యకు ముందు వచ్చే రోజు శివరాత్రి మనం జరుపుకుంటాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను శ్రద్ధగా వింటే మహాశివరాత్రి రోజే కాదు, ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడు శుభకారకుడు, మంగళకారకుడు, భక్త సులభుడు. శివుని ముందు అష్టదిక్పాలకులు, ఇంద్రాది కుబేరులు, దేవతలు చేతులు పట్టుకుని నిలబడతారు. అతని కనుచూపుతోనే అష్ట ఐశ్వర్యాలను పొందుతారు. అమృత మదనం వేళ హాలాహలం ఉద్భవించినప్పుడు దేవతలందరూ కైలాసానికి వెళ్ళి శివుని మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు హలాహలాన్ని ఒకవేళ తను ధరించకపోతే, తను మింగకపోతే పార్వతీమాత నాకెందుకు వచ్చిన సమస్యలు, నా మాంగళ్యానికి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆమె కనుక నిలువరించుంటే ఏం జరుగుండేదో ఒక్కసారి ఊహించుకుందాం. అయితే పరమశివుడు దానిని భరించి కుక్షిలో ఉన్న సృష్టినంతటిని, అలాగే ప్రపంచంలో బయటనున్న అలాగే లోకాలన్నింటినీను తాను ఎంతగానో కాపాడాడు. కంఠంలోనే భరించాడు, ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాడు. మరి శివుడు లయకారకుడు. సృష్టి జీవులన్నీ లయం కాకపోతే ప్రపంచంలో పుట్టిన జీవి పుట్టినట్టుగా ఉండి మరణం లేక మనకు మనుగడకే ఒక ప్రశ్నార్థకంగా మారుతాయి. సూది మనం మోపటానికి కూడా స్థలం లేక ప్రతి జీవి పీక్కు, ఒక జీవికి ఒకటి పీక్కొని తినే పరిస్థితి, ఆహారం లేక జరిగే పరిస్థితి ఉంది. అలాగే భూతనాథుడు శివుడు. శివుడు రాత్రి వేళలో శ్మశానంలో ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే భూత ప్రేతాలను అదుపు ఆజ్ఞల్లో ఉంచుతాడు. లేకపోతే అవి ఊర్లపైన పడి ప్రజలను నానా హింసలకు, ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి శివునికి మనము కృతజ్ఞతగా ఇవన్నీ చేస్తున్నందుకు మనం మహాశివరాత్రి పర్వదినాన అతనికి కృతజ్ఞత జరుపుకోవాలి. అందుగురించే మనము భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. అయితే ఇంకొక కథ చెబుతారు. బ్రహ్మ విష్ణువుల ఆధిపత్యం కోసం మాట పెరిగి చివరకు యుద్ధం వరకు వెళ్ళేటప్పుడు ఒక అగ్ని తేజోలింగంగా స్వామివారు మధ్యలో ఉద్భవించి అది పాతాళం కన్నా దిగువకు, అంతరిక్షం కన్నా పైకి వెళ్ళి అది వ్యాపించడంతో దాని ఆది అంతాలు కనిపించుకున్న వారే గొప్పవారని శివుడు ఆజ్ఞాపించటం ఈ కథంతా మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని చోట్ల శివపార్వతుల కళ్యాణంకు గాను అలాగే స్వామివారు హాలాహలం ధరించి తను కూడా తాళలేక మూర్ఛిల్లగా అతను మూర్ఛెల్లిన సమయం నుంచి భక్తి శ్రద్ధలతో భజనలు, సపర్యలు చేసిన రోజు, అలాగే తనకు మళ్ళీ మెలకు వచ్చినంత వరకు దేవతలు ఈ విధంగా చేశారని, దాన్నే మహాశివరాత్రి అంటారని చెప్పి అంటూ ఉంటారు. వివిధ కథనాలు, వివిధ కథలు మనకు వినపడతాయి. కానీ ఏది ఏమైనా మనకు పరమేశ్వరుడు చేస్తున్న దానికి కృతజ్ఞతగా మహాశివరాత్రి చేయడంలో తప్పు లేదనేది నా సంశయం. మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.